గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 867. యాక్చువల్లీ ఫ్రైడే రోజు నుంచి మన మార్కెట్లోని ప్రెషర్ కనపడుతుంది కదా, దాని గురించి అన్నయ్య ఫ్రైడే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. దీంతో పాటుగా మార్కెట్లో ఇంత ప్రెషర్ కనపడడానికి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వాటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 2222 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,759 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 662 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,055 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.46% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.04% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.45% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. ఈవెన్ మన మార్కెట్ లోనే కాదు, లాస్ట్ ఫ్రైడే నుంచి గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ కనపడుతుంది. ఇలా ప్రెషర్ కనపడడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్ని కూడా వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటుగా ఇన్వెస్టర్స్ ఇలాంటి టైంలో ఎలా బిహేవ్ చేయాలి, అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి స్టాక్స్ తో ఏం చేయడం బెటర్ అన్న దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి ఉన్నటువంటి ఫస్ట్ రీజన్, మీరు ఫ్రైడే రోజు డైలీ మనీ షో చూసినట్లయితే ఆల్రెడీ అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యుఎస్ లోని వీక్ జాబ్ డేటా రావడం అండ్ అలాగే జాబ్ కట్స్ రిలేటెడ్ గా కొన్ని న్యూస్ అప్డేట్స్ రావడం, ఇటువంటి వాటితో యుఎస్ ఎకానమీ రెసిషన్ లోకి ఎంటర్ అవుతుందని చెప్పి భయాలతో ఫ్రైడే రోజు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ కనపడింది. ఈవెన్ గోల్డ్మన్ సాక్స్ యొక్క ఎకనామిస్టులు ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ యుఎస్ లోని రెసిషన్ రావడానికి 25% వరకు ఛాన్స్లు ఉన్నట్టుగా ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో యుఎస్ ఎకానమీ రెసిషన్ లోకి ఎంటర్ అవుతుందని చెప్పి భయాలు ఎప్పుడైతే మొదలయ్యాయో దాంతోనే గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ కనపడింది. అండ్ దీంతో పాటుగా ఇంత ప్రెషర్ క్రియేట్ చేయడానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉన్నది. జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఆల్మోస్ట్ 2 డెకేడ్స్ నుంచి కూడా జీరో ఇంట్రెస్ట్ రేట్స్ పాలసీనే మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉండడంతో చాలా మంది ఇన్వెస్టర్స్ జపాన్ నుంచి బారోయింగ్ తీసుకున్నట్లయితే, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెద్దగా పే చేయవసరం లేదు కాబట్టి అక్కడి నుంచి అప్పు తీసుకుని ఆ అమౌంట్ ని వేరియస్ కంట్రీస్ లో ఉన్నటువంటి అసెట్స్ లోని ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. కాకపోతే జపనీస్ సెంట్రల్ బ్యాంక్ సడన్ గా ఏం చేసిందంటే వీళ్ళ కీ ఇంట్రెస్ట్ రేట్స్ ని 0.25% కి పెంచడం జరిగింది. సో 2 డెకేడ్స్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ స్టేబుల్ గా మెయింటైన్ చేసినటువంటి జపనీస్ సెంట్రల్ బ్యాంక్ ఒక్కసారి రేట్ హైక్ తీసుకున్నది కదా. ఫర్దర్ గా కూడా ఒకవేళ జపనీస్ సెంట్రల్ బ్యాంక్ ఇటువంటి రేట్ హైక్స్ తీసుకున్నట్లయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ జపాన్ లోని బారోయింగ్ తీసుకుని ఉంటారో వాళ్ళు అదర్ కంట్రీస్ లోని ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం లేదా ట్రేడ్ చేయడం ద్వారా రిస్క్ ఎక్కువగా పెరిగిపోతుంది కదా, ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో ఆ రిస్క్ పెరుగుతుందని చెప్పి భయం మొదలవడంతోనే వేరియస్ గ్లోబల్ మార్కెట్స్ లోని జపాన్ నుంచి బారోయింగ్ తీసుకుని ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ ఏదైతే ఉన్నదో ఆ మనీని వెనక్కి తీయడం అన్నది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో దాంతోనే గ్లోబల్ మార్కెట్స్ లో కూడా మనకి ప్రెషర్ కనపడింది. సో ఇప్పుడు జపనీస్ సెంట్రల్ బ్యాంక్ ఫర్దర్ గా కూడా రేట్ హైక్ సైకిల్ ని కనుక కంటిన్యూ చేసినట్లయితే దాని వలన గ్లోబల్ మార్కెట్స్ లో మరికొన్నాళ్ళు ప్రెషర్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రెసెంట్ మన మార్కెట్ లోని జపనీస్ ఎఫ్పిఐస్ ఇన్వెస్ట్మెంట్స్ చూసినట్లయితే ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి దగ్గరగా 2.05 lakh crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో ఉన్నాయన్నది మనం చెప్పలేం, కానీ కొంతవరకు జపాన్ లోని ఎవరైతే బారోయింగ్స్ తీసుకుని ఎఫ్పిఐస్ ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ కనపడుతుంది కాబట్టి మన మార్కెట్స్ లో కూడా ప్రెషర్ చూసాం. వీటితో పాటుగా మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ టెన్షన్ వాతావరణం పెరుగుతుంది కదా, అంటే ఇరాన్ అండ్ అలాగే ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయి. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం జరిగినట్లయితే ఒకటి క్రూడ్ ప్రైస్ బాగా పెరిగిపోతుంది. సో క్రూడ్ ప్రైస్ పెరిగిపోయినట్లయితే అది మన మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్. దీంతో పాటుగా రెడ్ సీ లోని ఇష్యూ బాగా పెరుగుతుంది కాబట్టి మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి వేరియస్ ప్రొడక్ట్ ప్రైసెస్ పెరిగిపోతాయి. అది కూడా ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివే. సో ఒక్కసారి మార్కెట్ రిలేటెడ్ గా ఇన్ని నెగిటివ్ అప్డేట్స్ వచ్చేసరికి మనం ఈ రోజు సెషన్ లో మార్కెట్ లోని ఇంత ప్రెషర్ చూసాం. కానీ మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి వీటన్నిటితో పాటుగా మరొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉన్నది. అదేంటంటే మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ 1 to 2 months నుంచి మల్టిపుల్ టైమ్స్ ఆస్క్ మనీ పర్స్ వీడియోలో కావచ్చు లేదా మన డైలీ మనీ షో వీడియోస్ లో కావచ్చు ప్రెసెంట్ మన మార్కెట్ లో ఉన్నటువంటి వేరియస్ కంపెనీస్ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పి మా వ్యూని అయితే షేర్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎవరైనా ఒకవేళ ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే 20% వరకు ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్లయితే ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఆ మనీని ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఈవెన్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఒక 20% వరకు చేసుకోవచ్చు అని చెప్పి మా వ్యూని షేర్ చేసాం కదా. సో ఆ వ్యూ ఏదైతే షేర్ చేసామో ఈ టైంలో మన మనీ పర్సన్స్ కి అయితే హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎవరైనా ఆ టైంలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోకపోయినా వెంటనే కంగారు పడాలంటే ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది కదా, మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ పడిపోతున్నాయి, మనం ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవాలా అంటే మీ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి స్టాక్స్ ఒకసారి చెక్
చెక్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి కంపెనీస్ ఒకవేళ క్వాలిటీ కంపెనీస్ అనుకోండి, మీరు పెద్దగా భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఇటువంటి మార్కెట్ ఫాల్స్ లోని మనకి క్వాలిటీ కంపెనీస్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతాయి. అంతేకాకుండా మార్కెట్ రికవర్ అయిన టైంలోని ఆ స్టాక్స్ మళ్ళీ రికవర్ అవుతాయి. ఒకవేళ మీ పోర్ట్ఫోలియో జంక్ కంపెనీస్ కనుక ఉన్నాయనుకోండి, అటువంటి స్టాక్స్ లో మనం ఎక్కువగా ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ టైంలో మీరు ఎక్కువగా లాస్ లో ఉన్నారనుకోండి, ఒకవేళ మరి భయపడిపోయి ఎగ్జిట్ అయిపోవాలంటే ఎగ్జిట్ అవ్వాల్సినటువంటి పని లేదు. క్వాలిటీ కంపెనీస్ కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉంటే మీరు పెద్దగా భయపడిన అవసరం లేదు. సో ఇప్పుడు మార్కెట్ పడుతుంది కదా, ఇన్వెస్ట్ చేసేయాలా అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు. కంగారు పడిపోకండి, ఎందుకంటే మార్కెట్ ఫాల్ అన్నది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఈ ఫాల్ ఇంకా ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అన్నది ఎవరూ కూడా చెప్పలేం. ఒకవేళ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఫర్దర్ గా మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, మీరు మళ్ళీ కొనాలంటే ఆపర్చునిటీని మిస్ అవుతారు. కాబట్టి మనం కొంత వెయిట్ చేయడం బెటర్. మార్కెట్ ఫాల్ ని మనం అర్థం చేసుకోవడానికి కొన్నాళ్ళు మార్కెట్ ని మనం ట్రాక్ చేసి ఒక 1 వీక్ అలా చూడండి. ఒక 1 వీక్ అలా చూసిన తర్వాత మార్కెట్ ఫాల్ కొంత ఆగి స్టెబిలైజ్ అయినట్టు కనుక మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు ఒక కొంత అమౌంట్ ని తీసుకుని, అంటే మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఒక 20 రూపీస్ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఫర్దర్ గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అవుతుంది అనుకోండి, కొన్నాళ్ళు చూసి ఇన్వెస్ట్ చేయడం అన్నది బెటర్ తప్ప మన దగ్గర లంసమ్ అమౌంట్ ఏదైతే ఉన్నదో ఆ అమౌంట్ ఒక్కసారి పెట్టేసినట్లయితే, ఒకవేళ ఫర్దర్ గా మార్కెట్ కరెక్ట్ అయినట్లయితే మనం కొనాలంటే అన్నిసార్లు మన దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి ఆ ఆపర్చునిటీని మిస్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ మార్కెట్ ఫాల్ ఇంకా ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందంటే, ఎవ్వరం కూడా మార్కెట్ ఫాల్ ఇంతకాలమే అవుతుందని ప్రెడిక్ట్ చేయలేం. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కదా. లైక్ మిడిల్ ఈస్ట్ లో మనం టెన్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ టెన్షన్ మరికొంత రేజ్ అయింది అనుకోండి, కొన్నాళ్ళు మార్కెట్ లో ప్రెషర్ చూడొచ్చు. ఈవెన్ దీంతో పాటుగా జపాన్ బ్యాంక్ తీసుకున్నటువంటి డెసిషన్ వలన కూడా మార్కెట్ లో కొన్నాళ్ళు ప్రెషర్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోనే మనం ఉంటూ మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తూ కొంత మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. అండ్ వీటితో పాటుగా మార్కెట్స్ లో ఏదైతే ఈ ప్రెషర్ కనపడుతున్నదో, ఈ ప్రెషర్ తోని ఫెడ్ ఎమర్జెన్సీ మీటింగ్ ని కాల్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. కొంతమంది ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే, ఈ ఎమర్జెన్సీ మీటింగ్ లోని ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు. బట్ ఒకవేళ ఫెడ్ ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ని కాల్ చేసి రేట్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ గనక చేసినట్లయితే, రేపు మార్కెట్స్ లోని ప్రెషర్ ఏదైనా తగ్గి పాజిటివ్ లోకి వస్తాయేమో అన్నది మనం చూడవలసి ఉన్నది. మార్కెట్ రిలేటెడ్ గా ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని మీకు షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో, ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గ్రాఫైట్స్ ఎలక్ట్రోడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్ఈజీ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. వీళ్ళ బోర్డ్ ఈ ఆగస్ట్ 13th రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనం చూడాలి. కాకపోతే ఈరోజు మార్కెట్ లో ప్రెషర్ ఉన్నది కదా. సో ఏ కంపెనీ దగ్గర నుంచి పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అయితే ఈరోజు నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్లాండ్ ఫార్మా వాళ్ళకి చెందినటువంటి పాసమైలారం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్నది కదా. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ FDA వాళ్ళు ఈ జూలై 25th నుంచి ఆగస్ట్ 2nd మధ్యన అన్అనౌన్స్డ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. అంటే సడన్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్పెక్షన్లో ఫైనల్లీ యుఎస్ FDA దగ్గర నుంచి వీళ్ళకి ఫామ్ 483 తోని 3 అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేశారు. సో యుఎస్ FDA దగ్గర నుంచి ఏదైనా ఫార్మా ఆర్ మెడికల్ కంపెనీకి అబ్జర్వేషన్స్ వచ్చాయంటే అది ఆ కంపెనీ రిలేటెడ్గా మనం కొంత నెగిటివ్గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్గా వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ స్టిపులేటెడ్ టైంలోని వీళ్ళు యుఎస్ FDAకి రెస్పాండ్ అయ్యి రిజాల్వ్ చేసుకుంటామని చెప్తున్నారు. బట్ ఏదైనా సరే అబ్జర్వేషన్స్ వచ్చాయి కదా, ఇది మనం గ్లాండ్ ఫార్మా రిలేటెడ్గా కొంత నెగిటివ్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హైవే ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటువంటి అశోక బిల్డ్కాన్ లిమిటెడ్ వాళ్ళు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి 2 టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు 2 బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్ట్ చేయనున్నారు. అండ్ దీనిలో ఒక ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 289 crores అయినట్లయితే మరొక ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 991 crores. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ వచ్చాయని మార్నింగ్ అప్డేట్ రావడంతో స్లైట్ గా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడినా దాని తర్వాత మార్కెట్ లో ప్రెషర్ కనపడడంతో అగైన్ ఈ స్టాక్ లో కూడా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ 2 కంపెనీస్ కలిపి మన ఇండియాలోని మోటార్ సైకిల్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. వీటిని వీళ్ళు మన ఇండియన్ మార్కెట్ కోసం అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీ అయినటువంటి అంబుజా సిమెంట్స్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా బీహార్ లోని
వీళ్ళని 1600 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా టోటల్ గా 6 MTPA కెపాసిటీస్ అయితే యాడ్ చేయనున్నారు. ఈ కెపాసిటీస్ ని వీళ్ళు టోటల్ గా 3 phases లో కంప్లీట్ చేయబోతున్నారు. దీనిలో ఫస్ట్ ఫేజ్ లో భాగంగా వీళ్ళు 1100 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 2.4 MTPA కెపాసిటీని అయితే యాడ్ చేస్తారు. ఇది డిసెంబర్ 2025 కల్లా కమిషన్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ఏవైతే చేసుకుంటూ వెళ్తున్నారో దీని ద్వారా మార్కెట్ లో పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే ఈ సిమెంట్ సెక్టర్ లోని అదానీ గ్రూప్ అండ్ అలాగే బిర్లా గ్రూప్ కి మధ్యన చాలా రోజుల నుంచి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఈ కాంపిటీషన్ వల్ల కొంతవరకు వీళ్ళు ప్రైజెస్ అయితే తగ్గిస్తారు కాబట్టి ఓవరాల్ గా సిమెంట్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ పైన అయితే ప్రెషర్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్ వాటర్ థీమ్ లోని వేరియస్ ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జాష్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు జూలై మంత్ లోని అప్రాక్సిమేట్లీ 107 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. టిల్ డేట్ చూసినట్లయితే ఈ జూలై మంత్ లోనే వీళ్ళు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ 107 crores వర్త్ ఆర్డర్స్ లోని 38 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఇండియన్ మార్కెట్ నుంచి వచ్చినట్లయితే రిమైనింగ్ 69 crores వర్త్ ఆర్డర్స్ అవుట్ సైడ్ ఇండియా మార్కెట్స్ నుంచి రావడం జరిగింది. అండ్ ఈ ఆగస్ట్ 1 నాటికి వీళ్ళ దగ్గర 939 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ ఏవైతే వచ్చాయో ఇది జాష్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. లాస్ట్ వీక్ లోని ఇన్ఫోసిస్ కి జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2017 జూలై నుంచి 2022 మార్చ్ ఈ పీరియడ్ మధ్యలోని దగ్గరగా 32,000 కోట్లు జిఎస్టీ పే చేయాలని చెప్పి వీళ్ళకి ప్రీ షోకాస్ నోటీస్ ని ఇష్యూ చేశారు కదా. దీనిలో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 కి గాను దగ్గరగా 3,898 కోట్ల ప్రీ షోకాస్ నోటీస్ ని డీజీజీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ రిమైనింగ్ అమౌంట్ అంటే 32,000 కోట్లు ప్రీ షోకాస్ నోటీస్ వచ్చినట్లయితే ఇప్పుడు 3,898 కోట్లను విత్డ్రా చేసుకున్నారు కదా. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డీజీజీఏ వాళ్ళు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఇన్ఫోసిస్ కి ప్రీ షోకాస్ నోటీస్ వచ్చినప్పుడే ఇన్ఫోసిస్ వాళ్ళు ఆ ఎక్స్పెన్సెస్ అంటే వీళ్ళ ఇంటర్నేషనల్ గ్రూప్ కంపెనీస్ ఉంటాయి కదా వాటి నుంచి తీసుకున్న సర్వీసెస్ కి ఈ జిఎస్టీని విధించారు. అది అప్లికేబుల్ కాదు కాబట్టి మేము దాన్ని అపీల్ చేసుకుంటామని షేర్ చేశారు. సో వీళ్ళు అపీల్ చేసుకున్న తర్వాత ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డీజీజే వాళ్ళు త్వరలో విత్డ్రా చేసుకుంటారేమో చూడాలి. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ జూలై మంత్ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ జూలై మంత్ లోని వీళ్ళు 5,516 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ జూలై మంత్ లోని వీళ్ళు 6,121 యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ యూకే జేఎల్ఆర్ సేల్స్ లోని 11% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సీరా శానిటరీ వేర్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి టెండర్ రూట్ బైబ్యాక్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ టోటల్ సైజ్ 130 crores. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 12,000 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయనున్నారు. ప్రెసెంట్ ఈ స్టాక్ మార్కెట్ లో అరౌండ్ 9,400 రూపీస్ ఆర్డర్ ట్రేడ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ బైబ్యాక్ అనౌన్స్ చేయకముందు ఈ స్టాక్ అరౌండ్ 8,800 రూపీస్ లో ట్రేడ్ అయ్యేది. బట్ బైబ్యాక్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఒక్కసారి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లోని జంప్ కనపడింది. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 16th ఆగస్ట్ గా ఫిక్స్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 16th ఆగస్ట్ నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ సీరా శానిటరీ వేర్ వాళ్ళ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ రీసెంట్ గా సైబర్ అటాక్స్ బాగా పెరిగిపోతున్నాయి కదా. ఎస్పెషల్లీ కంపెనీస్ పైన ఈ సైబర్ అటాక్స్ ఇంకా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి సోబా వాళ్ళకి ఈ సైబర్ అటాకర్స్ దగ్గర నుంచి ఒక షాకే తగిలింది. వీళ్ళ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నిన్న ర్యాన్సమ్ వేర్ అటాక్ జరిగిందని, కాకపోతే దీని యొక్క ఇంపాక్ట్ తగ్గించేందుకు గాను మేనేజ్మెంట్ క్విక్ గా రెస్పాండ్ అయ్యి వీళ్ళ టెక్నికల్ టీమ్స్ ని అయితే అలర్ట్ చేసింది. సో వీళ్ళ టెక్నికల్ టీమ్స్ ని అలర్ట్ చేయడంతో వీళ్ళ సిస్టమ్స్ ని మళ్ళీ రీస్టోర్ చేసేందుకు టెక్నికల్ టీమ్స్ అయితే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళ పైన జరిగినటువంటి సైబర్ అటాక్ వలన వీళ్ళ ఆపరేషన్స్ పైన అయితే ఎటువంటి మెటీరియల్ ఇంపాక్ట్ కూడా లేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ముందుగా సంవర్ధన మదర్సన్ లోని 1.78 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఇంత లార్జ్ సైజ్ లోని బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో సంవర్ధన మదర్సన్ స్టాక్ లోని కొంచెం ఎక్కువగానే ప్రెషర్ కనపడింది. అండ్ ఐటీసీలో కూడా ఈ రోజు ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 6.15 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. సో ఈ బ్లాక్ డీల్స్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు SU-30 అండ్ LCA తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం 200 అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ప్రొక్యూర్మెంట్ ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ 200 అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కోసం వీళ్ళు DRDO అండ్ భారత్ డైనమిక్స్ వాళ్ళకి క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో భారత్ డైనమిక్స్ వాళ్ళకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి కొత్తగా మరొక ఆర్డర్ వచ్చినట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఇప్పటికి మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి న్యూస్ అప్డేట్. ఇంకా భారత్ డైనమిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి అఫీషియల్ కమ్యూనికేషన్
రాలేదు. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళ జూలై మంత్ బిజినెస్ అప్డేట్ వచ్చింది. ఈ జూలై మంత్ లోని వీళ్ళు హైయెస్ట్ ఎవర్ మంత్లీ ట్రేడెడ్ వాల్యూమ్స్ ని రికార్డ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని 56% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్రీన్ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 259% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ జూలై మంత్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ అదాని పోర్ట్స్ వాళ్ళ జూలై మంత్ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ జూలై మంత్ లోని వీళ్ళ కార్గో వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9.5% గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ ఈ జూలై మంత్ లోని వీళ్ళ కంటైనర్ వాల్యూమ్స్ లోని మంచి గ్రోత్ కనపడిందని, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ కంటైనర్ వాల్యూమ్స్ లోని 18% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ జూలై లోని వీళ్ళ వాల్యూమ్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ అండ్ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి జోధ్పూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ అండ్ జైపూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 142.42 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రాజస్థాన్ లోని సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయనున్నారు. నెక్స్ట్ సిడిఎస్ఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 65% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లోని 82% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ టోటల్ రెవెన్యూలోను నెట్ ప్రాఫిట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ జూన్ 30th నాటికి టోటల్ గా సిడిఎస్ఎల్ దగ్గర 12.5 crore డిమాట్ అకౌంట్స్ రిజిస్టర్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ లోని కొత్తగా 99 lakh న్యూ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సిడిఎస్ఎల్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అమర్ రాజా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను అండ్ ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 8.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ లెడ్ యాసిడ్ బ్యాటరీ రెవెన్యూస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అదర్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ జియోగ్రఫీ వైజ్ చూసినట్లయితే ఈ క్వార్టర్ డొమెస్టిక్ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో అమర్ రాజా వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని ఎస్బీఐ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 0.89% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 17.7% డ్రాప్ కనిపిస్తుంది. మెయిన్లీ ఈ క్వార్టర్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ప్రొవిజన్స్ అయితే బాగా పెరిగాయి. ఈ ప్రొవిజన్స్ పెరగడం ఈజ్ నాట్ గుడ్. అండ్ కమింగ్ టు ఎన్పిఏ, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. బట్ నెట్ ఎన్పిఏ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో తగ్గింది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్ లో ఎస్బీఐ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యాపిల్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 30.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మాత్రం 1% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే మనకి ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదర్వైజ్ దేర్ నెంబర్స్ లుక్స్ డీసెంట్. అండ్ వీళ్ళ సిపిసియు బిజినెస్ లోని యావరేజ్ సిపిసియు అంటే కాస్ట్ పర్ కన్వర్టెడ్ యూజర్ నెంబర్ లోని ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ కాస్ట్ పర్ కన్వర్టెడ్ యూజర్ రెవెన్యూ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రిటానియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 455 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 536 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో 504 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ ప్రాఫిట్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఒకటి, ఈ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలోని 24.64 crores డెబిట్ అయ్యాయి. దీంతో పాటుగా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం బాగానే పెరగడంతో మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్ లో మార్కెట్
ఎక్స్పెక్టెడ్ లైన్ లోనే వీళ్ళ నెంబర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైటాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ చూడడానికి అయితే కొంచెం వీక్ గానే ఉంటాయి. కాకపోతే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గానే రావచ్చు అని చెప్పి మార్కెట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ వీళ్ళ నెంబర్స్ ఇన్ లైన్ విత్ ఎస్టిమేషన్స్ అని అనుకోవచ్చు. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 11.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 10.3% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 5.5% డ్రాప్ కనిపిస్తుంది. దీనికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరిగిపోవడంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా మనకి ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మ్యారికో వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 9% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 50 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 320 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 474 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 27 కి వీళ్ళ ఫుడ్ రెవెన్యూస్ లోని 2x గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ ఫుడ్ బిజినెస్ గ్రాస్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో మ్యారికో వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఇంత నెగిటివ్ మార్కెట్ లో కూడా ఈ రోజు సెషన్ లో మ్యారికో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ యాన్ అండ్ టెక్స్టైల్ యాన్ వంటి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సెంచరీ ఎంకా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 13 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 20 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 24 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి సెంచరీ ఎంకా స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 1% పైనే పెరిగింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫెయిర్ కెమ్ ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 6.12 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 11 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 13.85 crores కి పెరిగింది. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే ప్రాఫిట్ లోని మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఫెయిర్ కెమ్ ఆర్గానిక్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ KFC, పిజ్జా హట్ లాంటి క్విక్ చైన్ రెస్టారెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. దేర్ నెంబర్స్ లుక్స్ డీసెంట్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 22 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 54 న్యూ యూనిట్స్ యాడ్ చేశారు. వీటిలోని ఇండియాలోని 44 యూనిట్స్ యాడ్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ లోని 10 యూనిట్స్ ని యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగున్నాయి. ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 5.81 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 9.6 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 14 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పారస్ డిఫెన్స్ స్టాక్ లో ఒక్కసారి పాజిటివ్ మొమెంటం బిల్డ్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.